ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యారెడ్డి ఆఫీషియల్. ఈరోజు అయితే మేము మా పొలం దగ్గరికి వచ్చాము. ఈరోజు తమలపాకులు కోయడానికి అయితే వచ్చాము. ఇదే మా పొలం. పొలం దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు టైం అయితే 6:10 అలా అవుతుంది. ఇదే మా పొలం. తమలపాకు తోట వేస్తున్నాము. అందులో ఈరోజు తమలపాకులు అయితే కోస్తున్నాము. అవి ఎలా కోస్తారు, ఏంటి, ఎక్కడికి పంపిస్తారు అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. ఈరోజు మా పెద్దయ్య కూడా వచ్చాడు తమలపాకులు కోయడానికి. సోలార్ అంటారు. పందులు రాకుండా కరెంట్ అయితే తీస్తారు. దీంతో మనుషులకి ఎటువంటి హాని అనేది అయితే ఉండదు. మా వాళ్ళు ఆఫ్ చేసి లోపలికి వెళ్ళారు పొలంలోకి. ఇంక నేను వెళ్ళాలి. కంప ఇది గోర్ అంటారు. తమలపాకులు కోయడానికి యూజ్ చేస్తారు. ఈ రెండు తీసుకొని అయితే ఆకులు కోయడానికి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మా తమలపాకుల తోట. నేను వెళ్ళేలోపు మా నాన్న అయితే ఆకులు కోయడం అయితే స్టార్ట్ చేసేసాడు. ఒక్కొక్క గంపకి 18 కవిర్లు పెట్టాలి. కవిరి అంటే ఏంటి అనేది కొద్దిసేపు తర్వాత చూపిస్తాను. ఒక్కొక్క కవిరికి 120 ఆకులు అనేది పెడతారు. ఎలా కోయాలి అనేది మంచిగా వైట్గా ఉన్న ఆకులు, ఇంకొకటి కవట్లు అంటారు, వాటిని కోస్తారు. తమలపాకులు కోయడానికి ఒక టూల్ అయితే యూజ్ చేస్తాము. దానిని గోరు అని పిలుస్తారు. లేదు, ఆ గోరు యూజ్ చేయకుండా కట్ చేస్తే వేలు అనేదంతా మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ తమలపాకులన్నిటినీ 18 కవిర్లు అయిన తర్వాత ఒక గంప తీసుకొని ఆ గంపలో నీట్గా ఒక వేలో పెట్టి వాటిని గంప కుట్టేసి ఇక్కడికి మా పొలం దగ్గరికి ఒక ట్రాక్టర్ వచ్చి తీసుకెళ్తుంది. ఆ తర్వాత అందరి పొలంలో ఉన్న ఆకులన్నిటినీ కూడా హైదరాబాద్కి పంపిస్తారు ఒక లారీలో. అక్కడి నుంచి వాళ్ళు పట్టి వేసి పంపిస్తారు. ఆకులు కవిరయ్యే కొద్దీ ఆకులని అలా పట్టుకుంటూ వస్తారు. అవి పట్టుకోవడానికి కూడా జాగ్రత్తగా పట్టుకోవాలి. కొంచెం పక్కకు పోయినా కూడా అన్నీ కింద పడిపోతాయి. నాకైతే కవిరి పట్టుకోవడం రాదు. అందుకని చెప్పి నేను కోస్తే సగం మాత్రమే పెడతాను. ఇలా ఇప్పుడు మా నాన్న పట్టుకొని ఉన్నారు కదా, సగం అవి ఒక కవిరి అయితే అయ్యాయి. కవిరి పెడితే చాలా చూడడానికి బాగుంటుంది. ఇప్పుడైతే కవిరి అయితే అయిపోయాయి. అవి
గంపలో పెట్టడానికైతే తీసుకెళ్తున్నాడు. గంపలో అయితే ఒక్కొక్కటిగా పెడుతూ వస్తారు. మ్యాక్స్ ఈ పెద్ద గంపలో 2 గంపల ఆకుల వరకు పెడతారు. ఇవైతే నేను కోసినవి, సగం సగం మాత్రమే పట్టుకొని వస్తాను. ఇలా సగం సగం కవిరి మాత్రమే పెడుతూ వస్తాను. ఇక్కడైతే నేను కోయడం చూపిస్తున్నాను. నాకు కోయడం అయితే అంతగా రాదు, బట్ ట్రై చేశాను. నేనైతే ఒక గంప ఆకులు కోసాను. మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్ 12కి అలా అయిపోయింది ఒక గంప కోయడం అనేది. నాకు రాదు కాబట్టి అంత టైం పట్టింది, బట్ వచ్చేవాళ్ళు మాత్రం ఎక్కువ కోస్తారు. మా నాన్న అయితే 2 గంపలు కోసాడు ఆఫ్టర్నూన్కి. ఇవి నేను కోసిన ఆకులు. నాకు సరిగ్గా పెట్టడం రాదు, అందుకని సగం సగం ఆకులు మాత్రమే పెట్టాను. నావి 8 కవిర్లు అయ్యాయి, ఇంకా 10 కవిర్లు కోయాలి నేను. ఇది మా నాన్న కోసినవి. మొత్తం ఒక గంప అయ్యాయి, అంటే 18 కవిర్లు. ఒక్కొక్క కవిరికి 120 ఆకులు అనేవి ఉంటాయి. ఒక్కో గంపకి 2000 ఆకులు పెట్టాలి. ఇప్పుడు టిఫిన్ చేయడానికైతే వచ్చాము ఇక్కడికి. టిఫిన్ మార్నింగ్ 5కే ఇంట్లోనే చేసుకొని తెచ్చుకుంటాము. అండ్ ఈరోజు టిఫిన్ ఏంటి అంటే ఇంట్లోనే కాబట్టి రైస్ చేసుకొని, ఇంకా పచ్చడి, పప్పు, కొండ మామిడికాయ పచ్చడి అండ్ రసం తీసుకొచ్చుకున్నాము. పచ్చడి అది పప్పు, అన్నము, పచ్చడి, ఇంకా రసము, అది కొండ మామిడికాయ పచ్చడి. ఈ ఆకులైతే మా పెద్దనాన్న కోసిన ఆకులు. మా పెద్దనాన్న అయితే అన్నం అంటే బ్రేక్ఫాస్ట్ తినే టైంకి 2 గంపలు అయితే కోసాడు. గంప కోసం నాకు ఇంటికి కూడా పోను. ఏం నీళ్ళు కలుపుకుంటావు? రసం ఉండదు. అవునా? ఈ పచ్చడి చేసేప్పుడు రసం వేరే వాళ్ళకైతే వాళ్ళు స్ప్రింగ్ తాసుకున్నదే మనం కట్టేది అప్పులు అట్టనే. ఇప్పుడు తినేసిన తర్వాత మళ్ళీ ఆకులు కోయడానికైతే వెళ్తున్నాము. ఆకులన్నీ కోసేసిన తర్వాత అవి బయటకైతే తీసుకొచ్చాము. ఇక్కడ మా అమ్మ అయితే అన్నీ వేరుతుంది ఆకులని, అంటే మంచిగా ఉండే ఆకులన్నీ తీసి నీట్గా పెడుతుంది. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే గంపలు. ఆ గంపల్లోనే ఆకులన్నిటిని పెట్టి అయితే పంపిస్తాము. అందులో ఎలా వేస్తారు ఏంటి అనేది కూడా నేను ముందర మీకు చూపించాను, ఒకసారి చూడండి. ఒక గంప అయితే తీసుకొని అది వెనక పక్క కొంచెం ఒత్తుకొని ముందరికైతే తిప్పుకుంటారు. ఆ ఒత్తడం ఎందుకంటే స్టడీగా నిల్చోడానికి.
అలా పెట్టుకొని పక్కన ఆకులన్నీ పెట్టుకుంటారు గంపలో. అండ్ ఇప్పుడైతే వరిగడ్డి అంటారు కదా, ఆ వరిగడ్డిని అయితే గంపలో వేస్తారు. వేసి అలా కొంచెం అలా అలా అనేసి కొంచెం గుంతలాగా వస్తుంది. గుంతలాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్క కవిరిగా మొత్తం 18 కవిర్లు అయితే అందులో పెడతారు. అండ్ ఇక్కడ వాటర్లో తడిపి పెడితే ఇంకా బాగుంటాయి, ఆకులు ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పి ఆకులు వాటర్లో తడిపి అయితే పెడతారు. నేను నిన్న చనిపేశాను అయ్యా, రావాలి 550. మట్టి ఉంటే ఇప్పుడు వాటర్ పోయడానికి అయితే ఒక డేక్సాన్ అయితే తీసుకొచ్చారు. అందులో అయితే వాటర్ పోసుకొని పెట్టుకుంటారు. బకెట్ ఎట్లా బరువు ఇలా వాటర్ పోసి ఆ కవిరిని ఒక్కొక్క కవిరిగా వాటర్లో దేవుకొని ఆ తర్వాత ఆ గంపలో అయితే వరుసగా పెట్టుకుంటూ వస్తాము. ఆకులన్నీ పెట్టేసిన తర్వాత అయితే పైన ఇలా అరటాకు అయితే వేస్తారు. అందుకని అరటాకులు కూడా చీల్చి పక్కనే అయితే పెట్టుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క కవిరిగా వాటర్లో అయితే దేవుకొని అందులో గంపలో అయితే పెడతాడు. అదే విధంగా మొత్తం 18 కవిర్లు పెట్టేస్తారు.
ఇలా అన్ని కవర్లు పెట్టేసిన తర్వాత ఇప్పుడు అరటి ఆకు అయితే తీసుకొని పైన పెట్టేసి మొత్తం 2 అరటాకులు అయితే పెడుతున్నాం పైన. అరటి ఆకులన్నీ పెట్టేసి ఇప్పుడు ఆ గడ్డి ఉంటుంది కదా దానితో మొత్తం క్లోజ్ చేసుకుంటూ వస్తారు కొంచెం గడ్డి పెట్టుకొని. అలా కొంచెం కొంచెం గడ్డిని పైకి తీసుకుంటూ మొత్తం క్లోజ్ చేసుకుంటూ అది ఒక గంపలాగా అయిపోతుంది. మొత్తం గడ్డి అంతా చుట్టేసిన తర్వాత దానిపైన సిబ్బి అంటారు దాన్ని, దాంతో పెట్టి ఒక కొస తీసుకొని అయితే కుట్టేస్తారు. అది కూడా చూపించాను ముందర. ఇలా అందా అయిపోయి కంపకేసేసి పక్కన పెడతారు. అండ్ ఈ సిబ్బిల పైన అయితే పేర్లు అనేది రాస్తారు, ఎందుకంటే ఒకరు కాదు కదా అందరూ పంపిస్తారు కాబట్టి అవి కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళ నేమ్స్ అయితే రాసి వాటి మీద పంపిస్తారు హైదరాబాద్కి లారీలో. అందుకని చెప్పి ఈ సిబ్బిల పైన అయితే పేర్లు రాస్తున్నారు అక్కడ. ఆ రాసిన సిబ్బిల్ని అయితే వెళ్ళి వాటర్లో అయితే తడుపుతున్నాను. అవి ఒక 1 అవర్ పాటు నానిన తర్వాత తీసి కుడితే ఇంకా బాగా ఉంటుంది. ఇప్పుడైతే కుట్టడం అయితే చూపిస్తున్నాను. ఒక కొస్స అయితే తీసుకొని దాన్ని దబ్బనం అని అయితే అంటారు. దబ్బనంకి వేసుకొని సిబ్బిని అయితే కుడతారు ఆ కంపకి. ఇలా సిబ్బిని అయితే దానిపైన గంప పైన పెట్టుకొని ఆ దబ్బనంతో అండ్ కొస్సని యూజ్ చేసి మొత్తం దాన్ని అయితే నీట్గా కుట్టేస్తారు. ఆ కుట్టేసిన వాటిని అయితే ట్రాక్టర్లో అయితే తీసుకెళ్తారు ఇక్కడి నుంచి. ఆ ట్రాక్టర్లో తీసుకెళ్ళి అన్నీ ఒక చోట అయితే వేసుకొని అక్కడి నుంచి లారీలో అయితే తీసుకొని హైదరాబాద్కి అయితే తీసుకెళ్తారు. 2 డేస్కి ఒకసారి అయితే వెళ్తుంది లారీ అనేది. ఈ ఆకులు గంపలో కుట్టినా కూడా 2 డేస్ వరకు ఉంటాయి. ఆకులకి ఎటువంటి డ్యామేజ్ అనేది అయితే ఉండదు. ఇలా మొత్తం నీట్గా కుట్టేసిన తర్వాత ఈ గంపలను కూడా తడపాలి. తడిపితే మొత్తం ఆకులు అనేవి ఫ్రెష్గా వెళ్తాయి అక్కడికి. అంటే లారీ అనేది 2 డేస్కి ఒకసారి వెళ్తుంది కాబట్టి ఆకులు అనేటివి ఫ్రెష్గా ఉండాలి కదా, అందుకని చెప్పి అయితే తడుపుతారు.
ఈ విధంగా మొత్తం గంపనైతే కుట్టేసి లాస్ట్లో 2 కొసలని అయితే ముడేసేస్తారు. ఆ తర్వాత గంప అనేది ఊడిపోకుండా అయితే ఉంటుంది. అదే విధంగా మిగతా అన్ని గంపలను కూడా అదే విధంగా అయితే కుట్టేస్తారు. అవన్నీ ఆకులన్నీ పెట్టేసి వరిగడ్డ అయితే చుట్టుకొని పెట్టుకున్న గంపలవి. ఈ విధంగా అన్ని గంపలు అయితే కుట్టేసి ఒక చోట అయితే పెట్టుకుంటారు. లారీ వెళ్ళే రోజు ట్రాక్టర్ వచ్చి అయితే తీసుకెళ్తుంది. మీకు కనుక ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.